వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పైడిమట్టల నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. తాళపూడి మండలం పైడిమట్ట గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ ఇటీవల కాలిపోవడంతో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కృషి జిల్లా కలెక్టర్ చొరవతో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నామన పరమేశ్, శ్రీరామచంద్రమూర్తి, గన్నమణి సత్యనారాయణ, కోటారు వెంకట్రావు, కూచిపూడి గణపతి, ఎండగుల రామకృష్ణ నాయుడు, హనుమంతరావు, కుందుగుల నాగు, కొప్పాక జవహర్, అన్నమరెడ్డి రమణ, ఐతం మణికంఠ, నీటి సంఘం డైరెక్టర్స్ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 పంటలు కూడా పండించుకునే విధంగా వరి కానీ ఇతర పంటలు కానీ ఏవైతే ఉన్నాయో పంటలకి 2 పంటలు కూడా పండించుకునే విధంగా గోదావరి వాటర్ అయితే కనుక సారవంతమైనటువంటి వాటరు, బోర్లు కొరత ఉంది కాబట్టి ఇక్కడ గోదావరి నీరుతోటి 2 పంటలు పండించాలనే ఆలోచనతో పూర్వం నుంచి కూడా కృష్ణబాబు గారి హయాంలో కానీ అంతకు ముందు నుంచి కానీ ఎత్తుపోతల పథకాలు తీసుకొచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా గోదావరి నీరు అందించడం ద్వారాగా సురక్షితంగా 2 పంటలు కూడా పండించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఎత్తుపోతల పథకాల్లో 2009లో ప్రారంభించినటువంటి పైడిమెట్టల ఎత్తుపోతల పథకం ఏదైతుందో దాదాపుగా 11 పంచాయతీల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ నీరు అందించడం జరుగుతుంది. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మోటార్లన్నీ కూడా ఈ 5 ఎత్తుపోతల పథకంతో పాటు మిగతావన్నీ కూడా రిపేర్లతోటి ఇబ్బందులు పడుతున్నా కానీ రైతన్న ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ యొక్క ఎత్తుపోతల పథకాల గురించి ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఎత్తుపోతల పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా రిపేర్లు చేసి పంపులు కానీ మోటార్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ రిపేర్ చేసి రైతులందరూ కూడా ఇవాళ ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ కుమారదేమలో ఎత్తుపోతల పథకానికి సంబంధించినటువంటి ఒక ట్రాన్స్ఫర్ కాలిపోవడం జరిగింది. దానిని కూడా దాదాపుగా 20 లక్షల రూపాయల ఖరీదైనటువంటి ట్రాన్స్ఫర్ కూడా అక్కడ నిర్మాణం చేసి రైతులకు ఇబ్బంది పాలు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ కూడా పైడిమెట్ట ఎత్తుపోతల పథకానికి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్ ఇటీవల కాలంలో కాలిపోవడం జరిగింది. దీనికి కూడా 10 లక్షల రూపాయల ఖరీదైనతోటి కొత్త ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు దీన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పటికి 2 మోటార్లే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫర్ కాలిపోవడంతో ఈ రోజు నుంచి ఈ యొక్క ట్రాన్స్ఫర్ కొత్త తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇవాళ 3 మోటార్లు కూడా తిరిగి రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారు కానీ జిల్లా సంబంధించిన ఆర్డీఓ గారు అందరూ కూడా సహకరించి రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ కావాలని వారు డిఎంఎఫ్ నుంచి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దానిని వెంటనే తీసుకొని రైతు సోదరులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు వారి యొక్క కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యొక్క రైతులందరూ సహకారంతో ఈ 11 పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా సహకారంతో ఈ యొక్క ఎత్తుపోతల పథకాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది 4950 ఎకరాలు ఈ యొక్క ఎత్తుపోతల పథకం మీద నీరు అందించే పరిస్థితి ఉంది. రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ యొక్క నీరుని అందిస్తూ రైతులకి 2 పంటలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుమారదేవి ఎత్తుపోతల పథకం కూడా పంట మధ్యలో ట్రాన్స్ఫర్ కాలిపోతే వెంటనే దాన్ని కూడా స్పందించి పంటను కాపాడాలి, రైతులను కాపాడాలని చెప్పిన ఆలోచనతో కూడా సంబంధిత కలెక్టర్ గారికి అధికారులకు తెలియజేసిన అక్కడ కూడా ట్రాన్స్ఫర్ బిగించి వాళ్ళ అక్కడ కూడా పనిచేస్తూ ఉంది. నిజమైనటువంటి రైతన్న ప్రభుత్వంగా ఎన్డీఏ కూడా ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేసి రైతులందరూ కూడా సకాలంలో 24 గంటల లోపే అందరి అకౌంట్లోకి డబ్బులు వేయటంలో కానీ, నాణ్యమైనటువంటి రేటు ఇవ్వటంలో కానీ, ఎరువులు కానీ, విత్తనాలు సరఫరా చేయడంలో కానీ, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ రైతుల కోసం వీళ్ళు పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే రైతులకు వేస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో
దానిని కూడా ఇవాళ రైతు సోదరులందరూ కూడా సకాలంలో రైతు సోదరులందరూ అకౌంట్లో కూడా జమ చేసి ఇవాళ రైతన్న ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ ప్రారంభించుకుంటూ ఉన్నామో ఇవాళ దీనిని ద్వారాగా రైతులందరూ కూడా ప్రతి ఎకరానికి కూడా దీని మీద ఉన్నటువంటి దాదాపుగా 5,000 ఎకరానికి కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా చేసి ఇబ్బంది లేకోకుండా రైతు సోదరులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.